హాయ్ అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు. పానకము వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. మిరియాల పొడి అండి, ఇది కొంచెం సొంటి పొడి అండి. వేసుకున్న తర్వాత ఈ ఒక్క చెక్క బెల్లం అండి మెత్తగా తురుముకొని దానిలో వేసేసుకోండి. గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత చల్లటి వాటర్ పోసుకోండి. కొంచెం 4 తులసాకులు అండి. పానకంలో ముఖ్యంగా తులసాకులే మెయిన్ అండి. అంతేనండి, పానకం రెడీ అయిపోయింది. ఇది బియ్య పిండి అండి, చలివిడి కోసం. కొంచెం అంత బెల్లం తురుము వేసేసి కొంచెం వాటర్ పోసుకుని చూసుకుంటా కలుపుకోండి, లేకపోతే లూజ్ అయిపోద్ది. అలా గట్టి ముద్ద వచ్చేలాగా కలుపుకోండి. అదేనండి చలివిడి రెడీ అయిపోయింది. తర్వాత వడపప్పుకు రెడీ చేసుకుందాం అండి. వడపప్పు ముందుగా 1 గంట ముందు నానబెట్టండి. నానబెట్టిన వడపప్పు దానిలో కొంచెం బెల్లం తురుము, అరటికాయ ముక్కలు చక్రాలుగా కోసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. లాస్ట్లో కొబ్బరి ముక్క ఉంటే వేసుకోండి. పానకం వడపప్పు చలివిడి రెడీ అయిపోయిందండి. పండుగ రోజు హ్యాపీగా చక్కగా దేవుడి దగ్గర పెట్టి ఎంజాయ్ చేస్తూ తినండి. ఈరోజు మా ఇంటి తోరణాలండి, ఇవి మా ఇంట్లో మొక్కలు. అందరూ కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నా యూట్యూబర్స్ మొత్తానికి